మళ్ళీ ఈవినింగ్ అయితే తోట దగ్గరికి అయితే వెళ్తున్నా. ఏ తోట అంటే మనం రీసెంట్‌గా చీనికాయలు అయితే కోసాం కదా! సో, ఆ తోట దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఈ రాళ్ళు మొత్తం వచ్చేసి తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి షీప్ ఫార్మ్ దగ్గరికైతే తీసుకెళ్ళాలి. సో, లోడింగ్ మొత్తం స్టార్ట్ చేసినాము. ఎవరైనా కానీ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి నేను చెప్పేదైతే వినండి. మనం డైలీ తోటలో వచ్చేసి ఎక్కువ పనులు అయితే చేస్తుంటాం కదా! సో ఎవరైనా కానీ ఫార్మింగ్ చేసేవాళ్ళు మామూలుగా నా ఏజ్ వాళ్ళు కానీ ఫార్మర్గా కొంచెం యంగ్ అండ్ యంగ్ వాళ్ళు అయితే చేస్తుంటారు కదా! సో వాళ్ళైతే కంపల్సరీ డైలీ ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఇంత బరువులు ఎత్తి మామూలుగా ఇది ఇట్లా చేస్తుంటాం కదా! సో కొంచెమైనా ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు బర్న్ అయ్యే క్యాలరీస్కి ప్లస్ మనం చేసే పనికి ఫుడ్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. సో కంపల్సరీ మీరు ఈ టైప్ పనులు ఎవరైనా చేస్తూ ఉంటే కంపల్సరీ ఫుడ్ అయితే కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోండి. సో ఎందుకంటే మనం ఇట్లా రాళ్ళు ఎత్తడం కానీ మామూలుగా వచ్చేసి యూరియా మూటలు బస్తాలు అట్లా మోస్తూ ఉంటాం కదా! సో ఫార్మింగ్ టైంలో సో కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి. సో అలా తీసుకోలేకపోతే మామూలుగా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువైతే వస్తాయి. అది కాక ఇట్లా ఈ టైపు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు వీక్లీ 3 టైమ్స్ అయితే మనం యోగా ఆ టైప్ వరకు చేసుకుంటే మేలు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇట్లా ఈ టైప్ పనులు చేస్తున్నప్పుడు కంపల్సరీ ఒక్కొక్కసారి వచ్చేసి ఇట్లా ఏదైనా వంగి పనులు చేసేప్పుడు బ్యాక్ పెయిన్ కూడా పట్టేస్తుంది. ఎందుకంటే నాకు రీసెంట్గా ఇలాగే జరిగింది. సో ఎవరైనా మన వీడియోస్ ఎవరైనా ఫార్మింగ్ చేసే వాళ్ళు చూస్తుంటే కంపల్సరీ అయితే వాళ్ళు మొబిలిటీ ఎక్సర్సైజ్ ఏదైనా వీక్లీ 3 టైమ్స్ అయితే కంపల్సరీ హెల్త్ మీద అయితే ఫోకస్ అయితే పెట్టండి. అలాగే డైట్ మీద కూడా కంపల్సరీ అయితే ఫోకస్ అయితే కంపల్సరీ పెట్టండి. అదే కాక ఇట్లా రాళ్ళు దగ్గరకు తీసేప్పుడు కింద ఏదైనా కానీ తైళ్ళు ఇట్లా మన ఫార్మింగ్ చేసేప్పుడు తేళ్ళు ఇట్లయితే ఉంటాయి కదా! సో అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది కదా! ఫైనల్గా ట్రాక్టర్ లోడ్ అయితే అయిపోయింది. మొత్తం రాళ్ళు కూడా మొత్తం అన్ని ఫినిష్ అయిపోయినాయి. ట్రాక్టర్లో కూడా గాలి చెక్ చేసుకుని ఏదో తగ్గినట్లుంటే మన ఫేస్ రియాక్షన్ ఇది. మొత్తం హ్యాండ్స్ కూడా మొత్తం ఇట్లా అయిపోయినాయి. ఫైనల్గా ట్రాక్టర్ అయితే లోడ్ అయితే మొత్తం అంతా అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి బయలుదేరినాం. మనం ఇక్కడికి రాగానే గేట్ దగ్గరికి మనం ఫార్మింగ్లో వచ్చేసి కుక్క పిల్లలు వెళ్తూ ఉన్నాయి కదా! సో అవి రాగానే వచ్చేసినాయి మొత్తం. ఫైనల్గా ట్రాక్టర్ అయితే మామూలుగా ఇంకా ఇక్కడికైతే మనం షీప్ ఫార్మ్ షెడ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో సో అక్కడికైతే వచ్చేసినాము. మొత్తం రాళ్ళని అన్లోడ్ చేసాము. అన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ట్రాక్టర్ వచ్చేసి మళ్ళీ సింహాద్రిపురంకి అయితే స్టార్ట్ అయిపోతుంది. సింహాద్రిపురం ఎందుకంటే అక్కడ సిమెంట్ బస్తాలు బండలు ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ మొత్తం ఫామ్లోకి అయితే తెచ్చేసినాము. సిమెంట్కి పట్ట కూడా మొత్తం కట్టేసినాము. సో ఇవాళకైతే ఇంతే అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.